హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యాస్ట్రో బై లక్ష్మణ్. సింహరాశి సింహరాశిలో జన్మించిన వారి సహజ లక్షణాలు ఎలాగుంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీళ్ళకి కోపం ఎక్కువ. వీళ్ళని చూడగానే మనం భయపడిపోతాం, కానీ అంతేం ఉండదు. చాలా మంచిగా మాట్లాడతారు, చాలా మంచిగా ఉండాలనుకుంటారు. కాకపోతే వీళ్ళు మాట్లాడేటప్పుడు కొద్ది ఘాటుగా అనిపిస్తుంది అనమాట, మాటలు కానీ వాళ్ళు బిహేవ్ చేసే విధానం కానీ. కాకపోతే వీళ్ళు చాలా సున్నితంగా ఉంటారు లోపల. బయటికి చూడటానికి కొద్దిగా గంభీరంగా, భయంకరంగా కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏ పనిలోనే పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటారు. అలా కొద్ది కోపం ఎక్కువ. అలాగే ఏ పని చేద్దామన్నా కానీ అనుమానాలు ఎక్కువ ఉంటాయన్నమాట. అది అవుతుందా కాదా అని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు అట్లా. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఆశ అనేది ఎక్కువ ఉండదు. కాకపోతే చూసే వాళ్ళకి కనపడుతూ ఉంటుంది, ఏంటి వీళ్ళు ఇంత ఆశపడుతున్నారు, కానీ వీళ్ళకి అంత ఆశ ఉండదు. నార్మల్గా ఉన్న దాంట్లోనే ఉండాలనుకుంటూ ఉంటారు. అలాగే వీళ్ళకి పిల్లల పట్ల ప్రేమ ఎక్కువ ఉంటుంది అన్నమాట. చాలా ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఎక్కువ ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు. చిన్న సమస్య వచ్చినా కానీ అది పెద్దగా భూతద్దంలో పెట్టి చూసే మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే వీళ్ళు గట్టిగా మాట్లాడటం వల్ల వీళ్ళని చూస్తేనే చాలా భయం వేసిద్ది అనుకుంటారు, కానీ అంతేం ఉండదు. నార్మల్గా ఉంటారు. బాగుంటుంది వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ కూడా అన్నీ బాగుంటాయి. వీళ్ళు మార్చుకోవాల్సినవి పెద్దగా అంటూ ఏం లేదు. కాకపోతే మాట్లాడేటప్పుడు ఒక్కసారి పక్కన వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఆలోచించి మాట్లాడితే మీకు ఎక్కువ నిందలు, అపరోధాలు రాకుండా ఉంటాయన్నమాట. ఇది ఒక చిన్న సజెషన్ అంతే. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి అనుకూలించే రంగాలు వచ్చేసి వీళ్ళు మాట తీరు బాగుంటుంది. కొద్దిగా ఓపికతో మాట్లాడాలి కాబట్టి ఏ ఫీల్డ్లో అయినా రాణిస్తారు. ఎక్కువ బిజినెస్ వీళ్ళకి బాగుంటుంది. అలాగే వీళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ కానీ, బ్యాంకింగ్ సైడ్ కానీ, ఇంకా రాజకీయం సైడ్ కానీ కొద్దిగా బాగుంటుంది. అంత సెట్ ఉంటుంది. నెక్స్ట్ మన లక్కీ నెంబర్స్ వచ్చేసి 1, 9,